సభలో కూడా చాలామంది నీటిపారుదల పైన మాట్లాడడానికి విశ్లేషకులు మిత్రులు తెలంగాణ విఠల్ అనేక మంది చాలామంది ఇక్కడికి వచ్చి ఉన్నారు. పాత్రికేయ మిత్రులకి తెలంగాణ సమాజానికి వందనాలు. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం భారీ ఎత్తిపోతల ప్రాజెక్టులో ఇదంతా ఖర్చు పెట్టకుండానే కాగు చెప్పినట్టు 1,52,000 కోట్లు లేదా 1,30,000 కోట్లు ఇదంతా ఖర్చు పెట్టకుండానే ఏవి కట్టకుండానే నేను ఒక 50,000 కోట్లు తింటున్నా అని చెప్పేసి అయిపోతుండే కేసీఆర్. ఒక 50,000 కోట్లు నేను తింటున్నాను, మీరేమనుకుంది నేను లూటు చేస్తున్నానంటే అయిపోద్ది. దాని పేరిట ఇంత దిక్కుమాలిన ఘోరమైన దౌర్జన్యకరమైన రక్తపాతకరమైన అత్యంత కొన్ని వేల మంది మనుషుల వేదనని, వేల మంది మనుషుల ప్రాణాలని, వేల మంది ప్రజల భవిష్యత్తుని మార్చినటువంటి ప్రాజెక్టు మల్లన్న సాగర్లో వెతలపైన మనందరం వెళ్ళాం. ఆ పోరాటానికి మద్దతుగా కోదండరామ్ గారు, మనము అనేక మంది వెళ్ళాం. ఇక్కడే ఉన్నటువంటి అవధాని గారు ఎవరు హిందూ కరెస్పాండెంట్, ఆయన మల్లన్న సాగర్ పైన ప్రత్యేకంగా కొండపోచమ్మ పైన ప్రత్యేకంగా ఆ ప్రాంత హిందూ కరెస్పాండెంట్గా ఒక అద్భుతమైనటువంటి ఆ కళ్ళకు కట్టొచ్చినటువంటి మల్లన్న సాగర్ కొండపోచమ్మ యొక్క ప్రజల వేలాది మంది ప్రజల యొక్క వేదనని ప్రజల ముందు పెట్టారు. బహుశా తెలుగు ప్రముఖ పత్రిక రిపోర్టర్ కాదు కాబట్టి అవధాని గారు బతికిపోయారు. మేము తెలుగులో రాశాం కాబట్టి మమ్మల్ని జెండాకెత్తారు. అంటే తెలంగాణ ప్రజలకి సత్యం చేరకూడదు, వాస్తవాలు చేరకూడదు. సత్యం చేరితే తెలంగాణ ప్రజలు కేసీఆర్ పైనే కాదు నిజాం నియంతను దించడం కొరకు ఆ రోజు ఏ విధంగానైతే సాయుధ పోరాటం చేశారో, నిన్నటి డిసెంబర్ ఎన్నికల్లో ఒక 10 సంవత్సరాల పాటు మలిదశ ఉద్యమం చేసినటువంటి అదే ప్రజలు ఒక సైలెంట్గా కేసీఆర్ పాలనని, నియంతృత్వ పాలనని ఎలా అయితే తుదముట్టించారో అనేది కూడా కేసీఆర్కి తెలుసు ఆ విషయం. అందుకనే 10 ఏళ్ల ఘోరమైనటువంటి దుర్మార్గమైనటువంటి నియంతృత్వ పాలన మరొకసారి ఈ రాష్ట్రంలో రాకూడదు, మరొకసారి దేశంలో కూడా ఎక్కడ రాకూడదు. కొన్ని ముఖ్యమైన అంశాలను చూస్తే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సముద్ర మట్టానికి 1,091 ఫీట్ల ఎత్తున నీళ్ళ నిల్వ చేస్తారు. దాని బెడ్ లెవెల్ 1,010 ఫీట్లు, ఇది కాకతీయ కాలువ. అక్కడ మొదలై శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎల్ఎండిని అనేక ప్రాజెక్టులను కలుపుకొని 346 కిలోమీటర్ల దూరం నిజామాబాదు, కరీంనగరు, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా మోతే తిరుమలగిరి మండలం వరకు వెళ్తుంది. సుమారు 14 లక్షల ఎకరాల వరకు. మరి ఎక్కడో పైనుంచి ప్రాజెక్టు కట్టి కిందికి వెళ్తుంది కదా. కడెం ప్రాజెక్ట్ అక్కడ 700 ఫీట్ల ఎత్తున మొదలై అది చెన్నూరు వరకు డిజైన్ ఉంది. ఇలా ప్రతి డిజైన్ కూడా పైనుంచి కిందికి వెళ్తుంది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు 87 ఫీట్ల దాని బెడ్ లెవెల్, గోదావరి బెడ్ లెవెల్ కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ దగ్గర దాని ఫుల్ వాటర్ లెవెల్ 100 ఫీట్లు, 100 మీటర్లు. అక్కడి నుంచి 555 మీటర్ల ఎత్తుకి మల్లన్న సాగర్, 624 మీటర్ల ఎత్తుకి కొండపోచమ్మ తీసుకెళ్ళడం అంటే ఇది ఇంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, ఇంత హ్యూజ్ వాటర్, ఇంత భారీ ఎత్తుని 100 టీఎంసీల నీళ్ళని తీసుకెళ్ళడం అనేది ఒక అహేతుకమైనది, ఒక అహంబద్ధమైనటువంటిది. ఇది పూర్తిగా వాస్తవాల విరుద్ధమైనటువంటిది. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఖజానాని 67,000 కోట్ల రూపాయల రుణాన్ని 2014లో ఇలా దొరగారు, ఆయన అల్లుడు, ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రి కేసీఆర్, అంతకుముందు నీటిపారుదల శాఖ మంత్రి ఆయన అల్లుడు
ఈరోజు డిఫాక్టో చీఫ్ మినిస్టర్ ఆయన కొడుకు గత 5 ఏళ్ల నుంచి వాస్తవ చీఫ్ మినిస్టర్. తెలంగాణ సమాజపు యొక్క ప్రజల వేదనకి, ప్రజల కష్టాలకి, 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమపు అనేక వర్గాల ఆకాంక్షల జీవితాలని ప్రపంచ ప్రమాణాలతో పెంచవలసినటువంటి సమయంలో 6,71,000 కోట్ల అప్పులు చేసి ఇలా కొత్త గవర్నమెంట్ను ఇలా మోడీ ముందు అడుక్కునేటట్టు చేయడానికి ఈ కేసీఆర్ కుటుంబం కారణం కాదా? ఈ కేసీఆర్ కుటుంబం జైలుకు పోవాల్సిన అవసరం లేదా? జైలుకు పోవాల్సిన అవసరం లేదా? చాలామంది మొన్న సభ పెట్టినప్పుడు లేదా ప్రతి సందర్భంలో అనేక మంది ప్రముఖులు మాట్లాడుతున్నారు, భారతదేశ చరిత్రలో జైలుకు పోయినటువంటి వాళ్ళు ఎవరూ లేరు, అన్ని పార్టీల వారు ఒకటే అనేటటువంటి ఒక సార్వత్రికమైనటువంటి మాట వినొస్తుంది. దయచేసి ఇక్కడ నుంచి మీ అందరికీ, ఉద్యమకారులకి, వేదనాపరులకి, మిగతా ఆందోళనకారులకి, తెలంగాణ సమాజానికి, ఈ సమాజానికి మద్దతుగా ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా అది చెప్తున్నాం. మరొక్క ఉద్యమం వీళ్ళు జైలుకి వెళ్ళేంత వరకు కూడా చేయకపోతే వీళ్ళు జైలుకి వెళ్ళరు. విచారణ కమిషన్లన్నీ కూడా బుట్టదాఖలైపోయి మల్లన్న సాగర్లోనో బంగాళాఖాతంలోనో కలిసిపోతాయి. దయచేసి మీ అందరికి నేను వేడుకుంటున్నాను. ఈరోజు మీరు చూస్తే మెగా కృష్ణారెడ్డి అనేటటువంటి ఒక ఆయన ఒక 20 ఏళ్ల క్రితం ఒక పైపు భుజాన వేసుకొని వెల్డింగ్ చేసి 2.5 లక్షలతో మొదలైనటువంటి వ్యక్తి ఇలా ప్రపంచ బిలియనీర్గా ఎందుకు మారాడు? తెలంగాణ సంపద 6,71,000 కోట్ల రూపాయల అప్పులైతే ఆయన ప్రపంచ బిలియనీర్గా ఎందుకు మారాడు? ఎందుకు మారాడు అంటే తెలంగాణ మొత్తం నిలువునా తరుక్కుపోయింది. నిలువునా మొత్తం తెలంగాణ బడ్జెట్ నాశనం అయిపోయింది. ఏదో ఒక జర్మన్ తత్వవేత్త చెప్పినట్టు ప్రభుత్వాలన్నీ కూడా పెట్టుబడిదారుల లెక్కలు రాసుకునేటటువంటి గుమాస్తాలు అని చెప్పినట్టు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో నిజం చేశారు. అది భగీరథలో కానీ, భగీరథ 43,500 కోట్ల రూపాయల పథకం అయితే సార్ చెప్పినట్టు 1,45,000 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి అందులో సుమారు 20,000 కోట్ల రూపాయలు ఈ పైపుల మహారాజ్ ఎవరు? కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ కుటుంబము, వీరందరూ కలిసి ఇలా ఈరోజు సిగ్గు విడిచి ఎక్కడ అసెంబ్లీలో చాలా చాణక్యంగా, చాలా చతురంగా మేము తెలంగాణ సమాజం తరపున నిలబడుతున్నామని చెప్పేసి తెలంగాణలో నేర్చుకున్నటువంటి భాషను, యాసను, విశ్లేషణను, మేధావులు నేర్పించినటువంటి మాటలని ఇలా తెలంగాణ ప్రజల్ని మరొకసారి వంచడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా, తెలంగాణ సమాజాన్ని అంతటి కూడా కోరేది ఒకటే, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక బిగ్ స్కాండల్. ఇలాంటిది దేశంలో కానీ మరెక్కడా కూడా రిప్లికేట్ మరొక్కటి కూడా ఎక్కడా కూడా జరగకూడదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే. అలా జైలుకు వెళ్ళేటటువంటి విధంగా మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. మల్లన్న సాగర్ ఒక బీభత్సం, 555 మీటర్ల ఎత్తున మల్లన్న సాగర్ కట్టాల్సిన అవసరం లేదు. ఆ రోజు హనుమంతరావు గారు ప్రతిపాదించినట్టు 1 TMC కడితే సరిపోయేది. 1.5 TMC తడకపల్లి, 1.5 TMCకి బదులు 50 TMCల ప్రాజెక్టు కట్టి 14 గ్రామాలను విధ్వంసం చేసి వేలాది మందుల జీవితాలను నాశనం చేశారు. ఇప్పుడు కాదు, ఈ ప్రభుత్వం కాదు, రేపే ప్రభుత్వం కాదు, ఆ మల్లన్న సాగర్కి అనేక 10 TMCలో 50 TMCలో ఎత్తిపోవడం అనేటువంటిది అసాధ్యం. ఎత్తిపోతే తెలంగాణ నాశనం అవుతుంది. ఎత్తిపోస్తే తెలంగాణ నాశనం అవుతుంది. కొండపోచమ్మకు 15 TMCలు ఎత్తిపోతే తెలంగాణ నాశనం అవుతుంది. మల్లన్న సాగర్ దగ్గర 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వడానికి కరెంటు ఖర్చు 78,000 రూపాయలు అవుతుందండి. 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వడానికి కరెంటు ఖర్చు, మెయింటెనెన్స్ ఖర్చు కలిపి 1,50,000 రూపాయలు అవుతుంది. అది సాధ్యమా? మా కడెం దగ్గర ఊరికే ఉత్తపుణ్యానికి నీళ్లు మా పొలాలకు వస్తే మేము క్రాప్ హాలిడే వడ్లు కొనకపోతే వడ్లలో ఉన్నటువంటి దోపిడీ చూసి మా పంటని వర్షాకాలమో వేసవికాలమో మానేస్తున్నాం. గిట్టుబాటు కావట్లేదు. మల్లన్న సాగర్లో ఎలా గిట్టుబాటు అవుతుంది? ఇక కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదండి. డిపిఆర్ చేశారు. డిపిఆర్లో 1 క్వింటాల్ పంటకి లక్షల రూపాయలు అవుతుందా? లక్షల రూపాయల మద్దతు ధర వస్తుందా? అంటే ఘోరమైనటువంటి తప్పుల తడక.
అలాంటి డిపిఆర్ని సిడబ్ల్యూసి ఆమోదిస్తుంది అంటే సిడబ్ల్యూసి ఇందులో నిందితురాలు కాదా? సిడబ్ల్యూసి కేంద్ర జలసంఘం ఇందులో నిందితురాలు కాదా? అంటే కేంద్ర జలసంఘం నిందితురాలు అవుతే మోడీ కూడా నిందితుడవుతాడు. అంటే ఇలా ఆమోదించడంలో వీళ్ళిద్దరు కూడా పరస్పరం వాటాలు పంచుకోవడం, ఈ వాటాలు బదలాయించడం కూడా ఉంది. ఇక వ్యాప్కోస్ కేంద్ర ప్రభుత్వం యొక్క నీటిపారుదల శాఖ ఒక ఉప సంస్థ, అదొక కార్పొరేట్ సంస్థ. మీరు నెట్లో వ్యాప్కోస్ యొక్క వ్యాపారం కనుక చూస్తే ప్రపంచవ్యాప్తంగా అది సాలీనా ఒక $100 బిలియన్ పైగా అది ప్రాజెక్టులు కడతా ఉంది. ఇలాంటి దొంగ డిపిఆర్లు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వ్యాప్కో సర్వే చేసి తుమ్మిడేటి దగ్గర అద్భుతంగా నీళ్ళు ఉన్నాయి, అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఉన్నాయి అని చెప్పారు. అక్కడ కడితే దాదాపు నేను, మిత్రుడు ప్రతాప్, కొద్దిమంది అదెవరో మన లక్ష్మీనారాయణ గారు, పాత వెంకటరమణ గారు, మేమందరం వెళ్ళి ఫడ్నవీస్ యొక్క పెద్దమ్మను కలిసాం. మేము దాదాపు ఆ మీట్ కొరకు ఒక 1 మంత్ ఫైట్ చేశాం. నాగ్పూర్లో ఒక హోటల్లో కూర్చున్నాం. ఆ హోటల్లో కూర్చుంటే ఫడ్నవీస్ ఒప్పుకుంటారండి, పెద్ద ముంపు కాదు అది, 3,700 ఎకరాలన్నారు. కానీ 152లో కేవలం 1,858 ఎకరాలు రివర్ కోర్స్ మాత్రమే. అది పెద్ద ముంపు కాదు, ఆయన అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాం మేమని చెప్పారు. కానీ అక్కడ ప్రాజెక్టు కడితే 38,000 కోట్లతో పూర్తయింది. ఎక్కడ? తుమ్మిడేటి కాడ ప్రాజెక్టు కడితే అది నేరుగా సుందిళ్ళ వరకు బై గ్రావిటీతో వస్తాయి. అక్కడ 148 మీటర్లు చంద్రశేఖరరావు ఒప్పందం అయితే, కోదండరామ్ సార్ ఊరు జోగాపూర్ మైలారం అక్కడ ఒక జంక్చర్ పాయింట్, అక్కడికి వచ్చేసరికి 138 అంటే 10 మీటర్ల ఫాల్ ఉంది. సుందిళ్ళకి వచ్చేసరికి 130. మేడిక ఎక్కడ? తుమ్మిడేటి నుంచి సుందిళ్ళకి వస్తే నేరుగా బై గ్రావిటీలో వస్తాయి. అక్కడ ఒక చిన్న ఎక్స్కవేషన్ 24 కిలోమీటర్ల కాలువ తవ్వితే జైపూర్ వాగులో 2 కరకట్టలు పోస్తే సుందిళ్ళ వాక్ వచ్చేసి సుందిళ్ళ ప్రాజెక్టుకు వస్తాయి. ఇలా 18 మీటర్ల దిగుడు వాలుంది. మరి అలాంటప్పుడు మేడిగడ్డ, అన్నారం, దండగ ప్రాజెక్టులు కదా, 20,000 కోట్ల రాష్ట్రానికి మిగిలేవి కదా. అంటే ఆ 20,000 కోట్ల రూపాయలు కమిషన్ ఎలా దొబ్బాలి అనేది కేసీఆర్ యొక్క కీలకమైన విషయం. అంటే నిన్నటి ఎన్నికల్లో ఖర్చు పెట్టింది, 2018 ఎన్నికల్లో ఖర్చు పెట్టింది, రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో చతురమైన మాటల మరాఠీతో కేసీఆర్ అల్లుడు హరీష్ రావు, ఇప్పుడు కేసీఆర్ రహస్యంగా ఉండబోతారేమో నాకు తెలియదు, రేపటి ఎన్నికల్లో వస్తాడో లేదో తెలీదు. ఆయన కొడుకు రేపటి చతురమైనటువంటి మాటలతో రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు పెట్టే ప్రతి డబ్బు కాళేశ్వరం డబ్బే, ప్రతి డబ్బు భగీరథ డబ్బే. ఈ అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అదే వ్యాప్కోస్ మళ్ళీ కింద ఒత్తిడి చేసిన తర్వాత మేడిగడ్డ సరైనదని రిపోర్ట్ ఇస్తుంది. అదే వ్యాప్కోస్ మళ్ళీ వార్దా సరైనదని రిపోర్ట్ ఇస్తుంది. అంటే ఈ ఎంటైర్ వ్యాప్కోస్ యొక్క కేంద్ర ప్రభుత్వ విభాగం పైన మోడీకి బాధ్యత లేదా? కిషన్ రెడ్డికి బాధ్యత లేదా? బండి సంజయ్కి బాధ్యత లేదా? ఈరోజు పెద్దగా మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు ఏం చేశారండి మీరు? కాళేశ్వరం పైన విచారణ చేయాలని చెప్పేసి మేము వందలాది పిటిషన్లు ఇచ్చాం. ఏ ఒక్కరోజు కూడా సిబిఐ మాట్లాడలే. అనేక దేశవ్యాప్తంగా అనేక మంది ఎవరిపైన కూడా దరఖాస్తు ఇవ్వకుండానే అనేక మందిని మీరు జైల్లో పెడుతున్నారు. అంటే మీకు నిజాయితీ ఉందా తెలంగాణ సమాజం ముందుకు రావడానికి? కావున నేను ఇప్పుడు ఒకటే కోరేది, మల్లన్న సాగర్ పైన విచారణ జరగాలి. దాంతోపాటు ఏది శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవనం కూడా అది 1 TMC పోదు. దానిపైన మేము నిర్దిష్టంగా స్టడీ చేశాం. హనుమంతరావు గారి సమయంలో, హనుమంతరావు గారి తర్వాత కూడా మేము నిర్దిష్టంగా స్టడీ చేశాం. 1 TMC పైనుంచి కిందికి వస్తుంది, కింది నుంచి పైకి పోదు. అది వెంకటరమణరావు అనేటటువంటి ఒక దొర కొరకు, ఆ దొర నవయుగ దగ్గర సీఈఓగా పనిచేస్తారు. ఆయన నవయుగ దగ్గర సీఈఓగా పనిచేస్తారు. 10 లక్షల జీతం నెలకు తీసుకుంటారు. కేవలం ఆయన ముందు కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించారు, తుమ్మిడేటిని సమర్థించారు. ఎప్పుడైతే ఒక పెళ్లిలో వీళ్ళందరి మధ్య ఒప్పందం జరిగిందో ఆ నవయుగ సీఈఓకి శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవనం 2,000 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చారో ఆయన అప్పటి నుంచి నోరు మెదపడం మానేసేశారు. అందులో దాదాపు 1,000 కోట్ల రూపాయల వృధా ఖర్చు కుంభకోణం జరిగింది.